ప్రభునందు ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ప్రియులారా, సామెతల గ్రంథం 8, 9 అధ్యాయాలు మనం చదివితే అక్కడ జ్ఞానమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నారు. జ్ఞానం యొక్క ఆవశ్యకతను గురించి కూడా చెబుతున్నారు. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, జ్ఞానము కలిగిన వాడే అన్నీ కలిగిన వాడంటూ, జ్ఞానం లేకపోతే చాలా నష్టం అంటూ ఆ 2 అధ్యాయాలలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఈ జ్ఞానముల గురించి ఎందుకు మీకు పరిచయం చేయాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుందంటే, ప్రియులారా, ఇంతకుముందు ఎపిసోడ్లో నేను చెప్పినట్లు లేఖనములో నుండి దేవుడు భూమి ఆకాశములను సృజించెను ఆది యందు అన్న మాటను చెబుతూ క్రీస్తులో సృజించాడు, క్రీస్తు మీద సృజించాడని కొలస్సీల వివరణ ఇవ్వబడిందని చెబుతూ మీ ముందుకు తెచ్చిన ఆ మాటలను బట్టి కొంతమంది అపహాస్యం చేయవచ్చు. యేసు ప్రభువులో సృష్టిస్తే ఏమైంది, ఇంకెక్కడ సృష్టిస్తే ఏమైంది, దాన్ని తెలుసుకోవటం వల్ల మనకు ఉపయోగం ఏంటి, తెలుసుకోకపోవటం వల్ల నష్టం ఏంటి అని ఆ జ్ఞానము ఎక్కువైన వాళ్ళు, అతి తెలివి కలిగిన వాళ్ళు మాట్లాడవచ్చు. వీళ్ళరా, పరిశుద్ధ దేవుడు ఏం చేశాడో ఆయన కార్యాచరణ మనం తెలుసుకుంటేనే ఆయనను గూర్చినటువంటి సంగతులు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఆ లేఖనము సరిగా మనకు అందని కారణం చేత మనకు నష్టం కలుగుతున్నది కనుక జ్ఞానము అని చెప్పబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్న దేవుని గురించిన సంగతులు మనకు అర్థమవ్వాలి. లేకపోతే మనం యేసుక్రీస్తునందు బలవంతులుగా ఉండలేం. సామెతల గ్రంథంలో ఉంది, జ్ఞానవంతుడు బలవంతుడుగా ఉండలేం. ఎందుకు బలం? సైతాను శక్తిని ఎదిరించడానికి మనకు బలం కావాలి. ఈనాడు సైతాను గురించిన ఏదైనా ఎదుర్కోవాల్సి వస్తే విశ్వాసులు పారిపోతున్నారు. కేవలం మా అప్పులు తీరాలి, మా ఆర్థిక అవసరాలు తీర్చబడాలి, మా 1-2 ఎకరాలు అవ్వాలి, మా పిల్లల చదవకపోయినా ఫస్ట్ క్లాస్ రావాలి, జ్ఞానం లేకపోయినా మంచి ఉద్యోగాలు రావాలి, మేము పనికి మాలిన వారమైనా మేము ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఇలాంటి ప్రార్థనలు, ఇలాగూ దేవుని సన్నిధికి రావడం, భూ సంబంధమైన ఈవులను గురించిన మనస్తత్వము క్రైస్తవ సమాజంలో పనిచేస్తుంది. ఈ భూ సంబంధమైన ఈవులను గురించిన సంగతులను కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం చివరి వచనంలో చెబుతూ, ఈ భూ సంబంధమైన ఈవుల మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన యెడల దౌర్భాగ్యులమని పౌలన్న హెచ్చరిస్తున్నారు. అంటే పరసంబంధమైన, పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని అపోస్తలుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం చివరి వచనం ప్రకారం ప్రభు మనకి ఇవ్వడానికి వచ్చారు, చనిపోయి తిరిగి లేచారు. ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు అమూల్యమైనటువంటి, అత్యధికమైనటువంటి పరసంబంధమైన ఈవులన్నీ, వాటితో పాటు భూ సంబంధమైన ఈవులన్నీ ప్రభు ఇస్తున్నారు. అయితే పరసంబంధమైన ఈవులను ప్రక్కన పెట్టి భూ సంబంధమైన ఈవుల కొరకే వెంపర్లాడుతూ క్రైస్తవ సమాజం గురి తప్పి పరిగెత్తుతుంది. ఇది లేఖనాన్ని చదువుతున్న ఏ ఒక్కరికైనా ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈనాడు సేవకులే బైబిల్ చదవరు. నేను ఒక సేవకుని అడిగితే 25 సంవత్సరాలు సేవ చేసి కూడా బైబిల్ ఒకసారి కూడా చదవలేదని చెప్పాడు. ఇంకొక సేవకుడు ఏమంటున్నాడంటే, వాక్యం కూడా ఎవడో నాలాంటి సేవకుడే కదా రాసింది, దాన్ని మనం అంత ప్రాముఖ్యంగా ఎంచనవసరం లేదు. దర్శనం అంటే ఏమిటి దర్శనం? దర్శనములు కాదు నాయనా, కళలు కాదు నాయనా, లేఖనమే ప్రామాణికము, లేఖనమే ప్రాముఖ్యమని పేతురు కూడా తన పత్రికలో రాశారు. కాబట్టి లేఖనమందు మనం లక్ష్యం ఉంచితేనే దేవుని మీద మనం లక్ష్యం ఉంచగలం. దేవుని మీద లక్ష్యం ఉంచటను బట్టి మనం దైవరూపంగా మారగలం. దైవరూపంగా మారుట ద్వారా సంపూర్ణ పురుషత్వంలోనికి వెళ్ళగలం. తద్వారా క్రీస్తును మనం ఎదుర్కోగలం. పరలోకంలో ప్రవేశం సంపూర్ణంగా దొరుకుతుంది. కాబట్టి శాశ్వత నివాసమైనటువంటి, శాశ్వత కాలానికి సంబంధించినటువంటి శాశ్వతమైన ఈవులను గురించి బైబిల్ చెబుతుంటే నశించిపోయే లోకాన్ని గురించి ఆలోచిస్తూ మనం మన సమయాన్ని, మన బ్రతుకును వ్యర్థపరుచుకుంటున్నాం. ఈ విషయాన్ని గ్రహించి దేవునితోటి తిరగవలసిందిగా, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానమును గురించి మనకు చెబుతున్న ఏకైక దైవజనుడు అద్దంకి రంజిత్ తోఫిరే గారి యొక్క ఉపదేశములను మీరు పరిశీలించవలసిందిగా మనవి చేస్తూ
మీ అందరిని అర్థిస్తున్నాను. క్రైస్తల